తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఆ భగవంతుడి కరుణ వల్ల ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి చెరువులతో సహా అన్ని జలాశయాల్లో సమృద్ధిగా నీళ్లు వచ్చినాయి. వాటిని భవిష్యత్తులో పెరిగిన గ్రౌండ్ వాటర్ను ఉపయోగించుకుంటూ వాటర్ మేనేజ్మెంట్ను సరైన విధంగా చేస్తూ వ్యవసాయానికి ఇబ్బంది కలగకుండా చూడాలనేటువంటి మా లక్ష్యానికి అనుభవం ఉన్న మంత్రిగా ఏమైనా సలహా చెప్తే చెప్పమని కోరుతా ఉన్నాం. మొన్నటి వర్షాలు కొంత ఖమ్మం లాంటి ప్రాంతంలోనే ఇతరత్ర కొద్దిగా ముంపుకు గురై నష్టం జరిగి ఉండొచ్చు, దాదాపు 10,000 కోట్లు. కానీ కొన్ని లక్షల కోట్ల వరి ధాన్యానికి పత్తి పంటకు సంబంధించిన ఉపయోగపడే వర్షాలనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వాటి వల్ల సరైన సమయంలో నీళ్ళు అందాల్సిన సమయంలో ప్రకృతి కరుణించి ఈరోజు వర్షం రూపంలో నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితిని మనం గమనించి రాజకీయపరమైనటువంటి ఆరోపణల కంటే వాస్తవ పరిస్థితిని ప్రజలకు చెప్పే మాట ప్రయత్నం చేయమని కోరుతాను. నేను ఎందుకు చెప్పిన ముందు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఆనాడే పూర్తయి ప్రారంభోత్సవానికి వస్తానా కిరణ్ కుమార్ రెడ్డి గారికి తెలంగాణ వ్యతిరేకంగా ప్రాజెక్టు ప్రారంభానికి వస్తే హెలికాప్టర్ పేలుతూ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడిని కాబట్టి చెప్తాను. ఆనాడు ఆ మాట అన్నాం కాబట్టి ఆ ప్రాజెక్ట్ అప్పటికీ పూర్తయిందని నీకు సాక్ష్యంతో సహా చెప్తా ఉన్నటువంటి మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. మీరు మొత్తం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి గుండె లాంటి ఎల్లంపల్లి కింద క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మిడ్మానేర్ దాని కింద ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు తర్వాత మీరు మల్లన్న సాగర్ సంబంధించి ఇతరత్ర ప్రాజెక్టు రిడిజైన్ పేరు మార్చవచ్చు, లైన్ రిడిజైన్ చేయొచ్చు. ప్రాణహిత చేవెళ్ల దగ్గర రావాల్సిన నీళ్లను మేము డెఫినెట్లీ ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రాణహిత చేవెళ్ల బేసిక్ పార్ట్లో మీరు ఒక తల కాళేశ్వరం అని మార్చి రిడిజైన్ పేరు మీద 3 ఎత్తిపోతల కార్యక్రమం పెట్టి ఏ తమ్మిడి హట్టి దగ్గర కడితే గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చే అవకాశం ఉండేనో ఆ అవకాశాన్ని కూడా పక్కకు జరిపి ఇవాళ మీరు అటు ప్రాణహిత నుంచి ఇటు శ్రీరామ్ సాగర్ నుంచి అటు గోదావరి నుంచి వచ్చే నీళ్ళన్నింటినీ గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ద్వారా మిడ్మానేర్ లోయర్ మానేర్ కొండపోచమ్మ రంగరాయ సాగర్ మల్లన్న సాగర్ కోదాడ దాకా తీసుకుపోయేటువంటి ఒక అవకాశాన్ని మీరు చేజార్చుకున్నారు. మీరు తప్పకుండా అవన్నీ పూర్తి చేసుకొని తమ్మిడి హట్టితో పాటుగా ఈ తెలంగాణ ప్రాంతానికి ఇరిగేషన్గా ఏదైతే ప్రాధాన్యత ఇవాళ పనులు దాదాపు పూర్తయి కొద్ది శాతంలో పెండింగ్ ఉన్నాయో వాటన్నిటికీ మొదటి ఫేజ్గా కార్యక్రమం తీసుకోవడం. అందులో గౌరవెల్లి లాంటి ప్రాజెక్టు కూడా మొన్ననే 430 కోట్లు కేటాయించడం జరిగింది. నిన్న కూడా ఎస్ఎల్బిసి టన్నెల్ చూడడానికి గౌరవ మంత్రుల బృందం వెళ్ళారు. అదేవిధంగా మహబూబ్ నగర్ సంబంధించినటువంటి కార్యక్రమం కావచ్చు, నిజామాబాద్ సంబంధించినటువంటి కావచ్చు, ఆదిలాబాద్ సంబంధించినటువంటి ప్రాణహిత చేవెళ్ల ద్వారా జరగాల్సిన లాభం కావచ్చు, అన్ని రకాల ఒక సమగ్రమైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగునీటి విషయంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అనే మాట చెప్పడం ద్వారా రాజకీయ విమర్శ చేసేటప్పుడు మీరు సంబంధిత శాఖ మంత్రిగా మీకున్న అనుభవం రీత్యా మళ్ళొకసారి ప్రశ్నిస్తా ఉన్నా.